వీటిలో ఎలక్షన్ నిబంధనలో భాగంగా ఇది కొన్ని ఈసీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పించి ఈ విధంగా ప్రతిపక్షాలకు ఆపాదించడం అనేది సరికాదు అనేది విపక్షాల వాదన. ఇందులో నిజం లేదా? ఇప్పుడు గతంలో 2014 ఎలక్షన్ తర్వాత 2019 ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా పసుపు కుంకుమ డబ్బులు ఆ రోజు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఏ ఒత్తిడి లేదు, ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోలేదు. కానీ ఈ రోజు కేవలం ప్రతిపక్షాలు ఒత్తిడి వల్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాల వల్ల జనం ప్రభావితం అయిపోతారు, ఎలక్షన్ ముందు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు కేవలం భయంతోనే ఈ రోజు అడ్డుకున్నారు. ఆ ఒత్తిడితోనే ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇలాంటి నిబంధనలు ఒత్తిడి చేస్తే లొంగిపోయేంత బలహీనంగా ఉందండి మన ఈసీ. చెప్పండి, ప్రతిపక్షం అంటే ప్రతిపక్షాల వాళ్ళు ఒత్తిడి చేస్తే గానీ ఒక లెటర్ ఆగిపోయేంత బలహీనంగా ఉందా మన వ్యవస్థ? రెండోదండి ఇక్కడ ఎక్కడ పెన్షన్లు ఇవ్వద్దు అనట్లేదు, పెన్షన్లు ఇవ్వద్దు అని అనలేదు, పెన్షన్లు ఇవ్వాలంటున్నాయి ప్రతిపక్షాలు కూడా. వాలంటీర్లు పోయి ఇంటింటికి పోయి జగన్ పెన్షన్ ఇస్తూ జగనే సృష్టించినట్టు పెన్షన్ పథకాన్ని జగన్ కోటేయమని చెప్తున్నారు కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టి, వాళ్ళు శాశ్వత ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళను పక్కకు పెట్టి శాశ్వత ఉద్యోగులతో ఇప్పించండి అని ఈసీ చెప్పింది. ఇది వరకైతే ఏ సాంప్రదాయాల్ని పాటించదో ఆ సాంప్రదాయాల ప్రకారం ఎక్కడ పెన్షన్లు ఇవ్వద్దని చెప్పలేదు. గతంలో ఎలక్షన్ ముందర కూడా పసుపు కుంకుమ డబ్బులు డీబీటీ కూడా పెన్షన్ ఇవ్వమంటున్నారు. అప్పుడు పసుపు కుంకుమ ఎక్కడ కూడా వాలంటీర్లతో ఇప్పించలేదండి, పార్టీల కార్యకర్తలతో ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల దళాలతో ఇప్పించుకోలేదు. ఇప్పుడు కూడా పెన్షన్లని వాళ్ళ అకౌంట్ లో వేయండి, మరి వాళ్ళ అకౌంట్ లో వేయండి. ఒకటండి, నీకు సచివాలయంలో శాశ్వత ఉద్యోగులు ఉండగా అకౌంట్లలో వేయాల్సిన అవసరం ఏంటి? మరి అప్పుడు కూడా ఇవ్వలేక పసుపు కుంకుమ డబ్బులు మీరు అకౌంట్ లో ఎందుకు వేశారు? మరి అప్పుడు ఎలక్షన్ లో ప్రభావితం చేయడానికనే పసుపు కుంకుమ లబ్ధిదారులు వేరు, పెన్షన్ లబ్ధిదారులు వేరండి. పెన్షన్ లబ్ధిదారులలో అంధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. కానీ పసుపు కుంకుమ లబ్ధిదారులలో అలాంటి వాళ్ళు ఉండరు. వెంకటేష్ గారు వీరికి తేడా ఉంది. వీళ్ళే అడ్డుకుంటున్నారు అని చెప్పడానికి మీకు సాలిడ్ సాక్ష్యాలు గానీ ఆధారాలు గానీ ఉన్నాయా? టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారని చెప్పడానికి వేల కంప్లైంట్స్ తోనే వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఎవరు టీడీపీ వాళ్ళు అసలు ఎవరు ఇవ్వలేదని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళు అలాగే చెప్తారు, వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే కదా, ప్రతిపక్షాలు చెప్పేవన్నీ కూడా అలాగే అబద్ధాలు కనుక వీళ్ళు అడ్డుకుంటూనే ఉన్నారు, ప్రతిదాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు, ప్రతి సంక్షేమాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు, కోర్టులకు వెళ్తానే ఉన్నారు. ఈ రోజు అడ్డుకోవడం వల్ల ఎవరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు చెప్తున్నారు వికలాంగులు, వృద్ధులు వాళ్ళందరూ పాపం వీళ్ళ పుణ్యమా అని చెప్పి ఎండల్లో తిరిగి కొంతమంది రాలేక కొంతమంది వెళ్ళలేక ఈ రోజు బోల్డ్ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ రోజు కొత్తగా ప్రభావితం ఎందుకు చేస్తారండి? ఎప్పటి నుంచో పెన్షన్ పథకం ఉంది, ఒక 5 ఏళ్ళు. ఇక్కడ పాయింట్ వెంకటేష్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్నికల సంఘం పెన్షన్లు పంపిణీ ఆపని చెప్పలేదు, పెన్షన్దారులు అందరూ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పలేదు. ఏంటంటే ఏదో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి ఇంటి వద్దే ఇచ్చేలా చర్యలు తీసుకోవడానికి కూడా చెప్పింది. కానీ అది ఆ ఇంప్లిమెంటేషన్ లో మీరు గవర్నమెంట్ కొంచెం బ్యాక్ స్టెప్ పడిందేమో అనేది చాలా మంది వాదన. అసలు కావాలని బ్యాక్ స్టెప్ వేశారండి, అక్కడ కావాలనే బ్యాక్ స్టెప్ వేశారు. ప్రతిపక్ష పార్టీలను బదనం చేయొచ్చు ఈ విధంగా. ఒకటండి, మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. అసలు వాస్తవానికి ఇచ్చే స్తోమతలో కూడా జగన్ ప్రభుత్వం లేదు. నిమ్మల రామానాయుడు గారు ఒక సచివాలయానికి వెళ్ళి పెన్షన్ రావాల్సిన అమౌంట్ ఎంత వచ్చింది, ఎంతమందికి ఇవ్వాలని లెక్క తీస్తే అక్కడ రావాల్సింది 1,50,000 రూపాయల పెన్షన్ అమౌంట్ అయితే అక్కడ వచ్చింది 9,000 రూపాయలండి. అంటే 9,000 రూపాయలకు 1,50,000కి ఎంత తేడా ఉంది? అంటే ఇవ్వలేక ప్లస్ రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా వాడుకోవాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే చేసిన ఈ తతంగమే తప్పితే ఇదంతా ఏంటంటే నీకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు నీకు ఒక లెక్క పర్ఫెక్ట్ సరిపోతుంది. నీ వాలంటీర్లు 50 ఏళ్ళకి ఇక్కడ 9 మంది సచివాలయంలో 9 మంది ఉద్యోగులు ఉన్నారు. 9 మంది ఇంటూ 50 450, సగటున 500 గరిష్టంగా దాటరు పెన్షన్ లబ్ధిదారులు. అలాంటప్పుడు ఒక 500 మందికి 9 మంది ఉద్యోగులు పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వలేరా? వెంకటేష్ గారు అంటే ఏ మాత్రం బాధ్యత లేకుండా తప్పితే పెన్షన్ల పంపిణీ కోసం ప్రతిపక్షం చేసిన సూచన లాగా ఉంది, దీన్ని ఎందుకు ఫాలో అవ్వలేకపోయారు? ఒకసారి విన్నారా మీరు? ఒకసారి విన్నారా? 9,000 వచ్చాయంట, 1,50,000 రావాల్సిందే.
అది ఏం మాట్లాడుతున్నారండి? ఒక సచివ మాట్లాడతారా? వెంకటేష్ గారు ఇది ప్రత్యక్షంగా వీడియో మీరు అవసరమైతే సోషల్ మీడియాలో వెతుకుతే వీడియో కూడా ఉంది. వెంకటేష్ గారు అది వీడియో ఉంది, ప్రత్యక్షంగా చేసి చూసారు అందరూ. వెంకటేష్ గారు మీరు ఆగండి, మీరు మాట్లాడినప్పుడు అడగండి. మీకు నోరు ఉంది కదా అని నేను మాట్లాడుకుంటే ఆ వీడియో ఉంది వెంకటేష్ గారు. తర్వాత మీరు మాట్లాడండి, లేకపోతే డిబేట్ ఎందుకు? మీరే మాట్లాడితే రైట్ రైట్ మాట్లాడండి ప్లీజ్. వెంకటేష్ గారు మాట్లాడండి. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే అది మంచి, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అకౌంట్ లో డబ్బులు పడితే అప్పుడు పర్వాలేదు. ఇప్పుడు ముసలి వాళ్ళకి వికలాంగులకి ఇంట్లోకి వెళ్ళి వాలంటీర్ పెన్షన్ ఇస్తే వీళ్ళకి ఎందుకంటే భయం? ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు కదా వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు, వాలంటీర్ వ్యవస్థ కార్యకర్తలు వేసుకుంది వైసీపీ పార్టీ అని చెప్తున్నారు. ఈ రోజు ఎంత పచ్చాబద్ధం ఆయన మాట్లాడుతున్నాడు అండి. 9,000 రూపాయలు వచ్చేట, లక్ష. అది ఆ సచివాలయంలో జరిగిందండి వెంకటేష్ గారు ఒక సచివాలయంలో జరిగింది, అది వాస్తవమే. అది ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, అందరూ విన్నారు, చూశారు. అది వాస్తవమే. ఒక సచివాలయం, చిన్న సచివాలయంలో ఎలా వస్తుందండి అలాగా? అది అక్కడున్న సిబ్బంది చెప్పిన మాటే అది. ఆ వీడియో అందరూ చూశారు కూడా. అక్కడున్న ఆ సచివాలయంలో ఉన్న సిబ్బంది చెప్పిన మాటే అది. సిబ్బంది తప్పు చేస్తే గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? 150 మందికి 1,50,000 పంచాల్సిన పెన్షన్స్ 9,000 ఎలా వస్తాయండి? అంటే వీళ్ళు నోట్కి ఏదొస్తే అది మాట్లాడే నగదు పంపిణీలో జాప్యం జరిగి ఉండొచ్చు. వెంకటేష్ గారు ఇట్లా ఎందుకు మీరు ఆలోచించలేదు? మేబీ ఆ సమయంలో ఆ నెలకి ఆ టైంలో నగదు మీరు పంపించడంలో కొంచెం డిలే అయి ఉండొచ్చు కదా, అట్లా కూడా ఆలోచించవచ్చు కదా. అలా ఎలా అవుతుందండి? ఎందుకంటే ఎంత డబ్బులు రావాలో ముందు రోజే డబ్బులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వీళ్ళలాగా మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టో వెబ్సైట్ లో తీసి పార్టీ కాదు మా వైసీపీ పార్టీ, అది తెలుగుదేశం పార్టీకే చెల్లింది ఆ సంగతి. ఎందుకంటే ఇప్పుడు పెడతారు సంక్రాంతికి పెట్టెల ద్వారా వస్తుంటాడు, నేను అక్క నీకు బెంచ్ కార్ కొనిస్తాను, 7 అంతస్తులు మేడ కట్టించిస్తాను అని చెప్పి సంవత్సరానికి ఒకసారి వస్తాడు. ఆ 1000 చేసిన తర్వాత వెళ్ళిపోతాడు, అయిపోద్ది. ఇంకా తర్వాత వస్తాడు మళ్ళీ. ఇప్పుడు వచ్చాడు మళ్ళీ మేనిఫెస్టో పట్టుకొని, నేనేం బాబు వస్తే జాబ్ రావాలి, జాబ్ రావాలంటే బాబు రావాలి, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. నీరు చెట్టు ఎంత స్కామ్ చేశారండి వీళ్ళు. ఆ రోజు వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పి చెప్పుతో కొట్టారు. మేము తప్పు చేస్తే మాకు కూడా జనాలు అదే పని చేస్తారు. ఎందుకు 2 రోజులు ఆగండి? ఎందుకు మీరు వెంకటలక్ష్మి గారు మీరు పెన్షన్ల పంపిణీలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా ఏదైతే వాళ్ళ ఇబ్బందులు వృద్ధులు గాని దివ్యాంగులు గాని పెన్షన్ల కోసం ఇప్పుడు వృద్ధులు వికలాంగులు చేసుకోలేదనేది వాదన, ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఏముంటదండి? వాళ్ళు ఇబ్బంది పెట్టడమే కదా. ఇప్పుడు వాలంటీర్ వెళ్ళి పెన్షన్ ఒక్క రోజు ఇచ్చినంత మాత్రాన ఏమైపోద్దండి? ఏమన్నా వాళ్ళు కొత్తగా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా అయిపోతారా? ఆల్రెడీ వాళ్ళకి మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు. వీళ్ళే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలించలేదు, మేము చాలా బలంగా ఉన్నాం, మేము మొత్తం స్వీప్ చేసేస్తాం అని చెప్తున్నారు. మరి అంత ధైర్యం ఉన్నప్పుడు వీళ్ళకి ఎందుకండి భయం? వాలంటీర్ల గురించి కోర్టులో వేయడం ఎందుకు? నిమ్మగడ్డ గారు వాలంటీర్ల మీద గురించి దడదడ వణికిపోవడం ఎందుకండి? వీళ్ళు మా ప్రభుత్వం బాగాలేనప్పుడు ప్రజలే దించేస్తారు, వీళ్ళకెందుకు అంత అత్యుత్సాహం? ఇప్పుడు కోర్టులు అడ్డుకోవడం, ఈసీని అడ్డుకోవడం. చర్చని ఇది వేరే మా డైవర్ట్ అవుతుందండి చర్చ. ఎందుకు అవుతుందండి? అవడం లేదు, ఆయన చెప్పారు కదా. డబ్బులు ఎక్కడ ఇస్తున్నారండి మీరు? ఇప్పుడు ఎంతసేపు తిప్పుతున్నారు రైతులకి చెప్పండి. రైతాంగానికి ధాన్యం కొన్న తర్వాత ఎన్ని రోజులు తీసుకున్నారు పేమెంట్ చెప్పండి. ఆరోగ్యశ్రీ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో హాస్పిటల్స్ ఇవ్వాల్సింది అది ఎన్ని రోజులకి ఇస్తున్నారండి? అవును. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్, పిల్లలకి స్కూల్స్ కి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎన్ని రోజులకి ఇస్తున్నారండి? అవును. కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు ఎన్ని రోజులకి ఇస్తున్నారండి? చెప్పండి. ఇవన్నీ కేవలం మీరు పెన్షనర్స్ చెప్పొద్దు ఇష్యూని. అదొక రోజు చర్చకొద్దామండి. అన్నది ప్రభుత్వ చెల్లింపులు అన్నది కేవలం ఒక అంశానికే పరిమితం కాదండి, అనేక అంశాలు ఉన్నాయి. మీరు రైతుల డబ్బులు ఇట్లేదు సరిగ్గా టైంకి, నెలలు గడుస్తున్నా గానీ ఆరోగ్యశ్రీ పేమెంట్ రావటం లేదు హాస్పిటల్స్ కి. అట్లాగే పిల్లలకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు రావటం లేదు, అంగన్వాడీ వాళ్ళకి డబ్బులు జీతాలు ఇవ్వటం లేదు, కాంట్రాక్టర్ ఉద్యోగులకి జీతాలు సరిగ్గా నెలలు పాపం వాళ్ళు అప్పులు చేసి బతుకుతున్నారు, 4 నెలలు 5 నెలలైనా జీతాలు రావటం లేదు. ఇవన్నీ చెప్పండి. మీరు పెన్షనర్ చుట్టూ తిప్పి పాపం వృద్ధుల్ని వాళ్ళనే మీ అనుకూల మీడియాలో చూపించి ముందుకి వెనక్కి చూపించి సింపతికి ఏం చేద్దాం ట్రై చేయొద్దు.
ప్రజలు అందుకే గమనిస్తా మీరు ఉన్నారు. పిచ్చోడు ఇవన్నీ కాదు జనం. పట్టుకొని ఒక రోజు రండి చర్చికి, ఇవన్నీ పట్టుకొని రండి ఒక రోజు చెప్పండి, మీ అధికార పార్టీ ప్రతినిధిగా రైతులకి ఎప్పుడు ఇస్తున్నారు పేమెంట్? ధాన్యం కొన్న రైతులకి పేమెంట్ ఎప్పుడు ఇస్తున్నారు? ఎన్ని రోజులకి ఇస్తున్నారు? మీరు టాపిక్ డైవర్ట్ నేను డైవర్ట్ చేయట్లా, అదే టాపిక్ చెల్లింపు టాపిక్. ఇది టాపిక్ కాదు, ఇది ఒక రోజు కూర్చుందాం. డబ్బులు ఉన్నాయి మా దగ్గర, సకాలంలో ఇస్తున్నాము, ఇన్ టైమ్ లో పడుతున్నాయి అందరికీ అని మీరు వాదిస్తున్నారు కదా. దానికి నేను చెప్తున్నాను, మీరు ఇతర అంశాల మీద చెప్పండి, సమాధానం చెప్పండి. రైతులకు ఎప్పుడు ఇస్తున్నారు, ఎన్ని నెలల తర్వాత ఇస్తున్నారు? కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు ఎన్ని నెలల తర్వాత ఇస్తున్నారు? వాళ్ళ దయనీయమైన పరిస్థితి ఏంటి వాళ్ళ రాష్ట్రంలో? అట్లాగే రోడ్లు వేసిన వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న మున్సిపల్ కాంట్రాక్టర్లకు కానివ్వండి, వాళ్ళ బిల్లులు రావటం లేదు సంవత్సరాలు కట్టించినా గానీ. మీ ప్రభుత్వంలో చిన్న చిన్న గుంతలు కూడా ఎవరు రావడానికి ముందుకు రావటం లేదు, చేయడానికి డబ్బులు రావని. బాజీ గారు చాలా మందికి డబ్బు అందటం లేదు, ప్రభుత్వం ఇవ్వట్లేదని వాదిస్తున్నారు, అంటున్నారు. మేము కరెక్ట్ చేస్తున్నాము, ఎందుకంటే ఇవన్నీ కబుర్లు. ప్రభుత్వాల్లో రోడ్లు లేకుండా వేశారని సబ్జెక్ట్ ఏంటి? డైరెక్ట్ బెనిఫిషియరీకి చేసే ట్రాన్స్ఫర్స్ ని మీరు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారని మీరు ప్రతిపక్ష